నన్ను గన్న తల్లులారని గద్దరన్న పాట ఉంటుంది. నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలార పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలార పోదాలకు వందనాలమ్మో మాయమ్మాలారం. ఈ సాంగ్ని అన్న రాసిన పాట, అన్నకు చాలా ఇష్టమైన పాట. ఆయన పాడినట్టే పాడుతున్నారు మీరు. నాకు బాగా గుర్తు, ఆయనతో ఇలా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన గొంతు ఎలా ఉందో సేమ్ మీ గొంతు అలానే ఉంది. అన్న పాట నన్ను అన్నయ్య రాసుకొని, అన్న కొంచెం ముందు మాట అన్న పాడతాడు, తదుపరి నన్ను కూడా ఈ సాంగ్ నువ్వే పాడాలరా అని చెప్పాడు. అది నేను పాడడం జరిగింది. అది బట్టి గారి పాదయాత్రలో చాలా యూజ్ అయింది, కాంగ్రెస్ పార్టీకి బాగా సపోర్ట్ అయింది ఆ పాట. ఓకే, మీరు ఒక పక్క గద్దరు, విమలక్క ఇటువైపు, మరో పక్క శివుడి పాటలు, మరోవైపు అమ్మ పాట, నాన్న పాట, లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ అన్నీ టకటకటక పాడుకుంటూ వచ్చేసారు. అయితే నిజం మాట్లాడాలంటే, అంటే బాల్యంలో నేను, మాది పల్లెలో జీవితం, కష్టాలతో కన్నీళ్లతో ఒక పేద రైతు కొడుకుని నేను. చదివేటి రోజుల్లోనే, హై స్కూల్ లైఫ్లోనే ఆ రోజు గద్దరన్న క్యాసెట్ కొనుక్కొని వినడం, అది టేప్ రికార్డ్లో వినడం వల్ల ఆ శబ్దమే నన్ను గాయకుడిగా ప్రేరేపించడానికి అవకాశం ఆ రోజు కలిగింది. దాని తర్వాత గద్దరన్న సాంగ్స్ వినడం, అది ఆ శబ్దాన్ని, ఆ ధ్వనిని అట్లా 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 ఇష్టపడడం జరిగింది. దాని తర్వాత అరుణోదయ ఉద్యమ పాటలన్నీ కూడా విమలక్క పాటలు వినడం జరిగింది. దాని తర్వాత తెలంగాణలో ఉన్న కొన్ని ఫోకు, అరుణోదయ అందరి సాంగ్స్, వందే మాత్రం శ్రీనివాస్ అన్న సాంగ్స్ వినడం జరిగింది. ఆ తర్వాత సుద్దాల అశోక్ తేజ అన్నటువంటి రాసినటువంటి పాటలు, చాలా పాటలు, అనేకమైనటువంటి రచయితల గొప్పతనం. నేను గాయకుడిగా ఈరోజు నిలబడ్డా అంటే చాలా ఎంతోమంది తెలంగాణలో రాసినటువంటి రచయితలందరికీ నేను జన్మతః రుణపడి ఉంటాను. ముందు నల్లగొండ గద్దర్ అని అనడం కొంచెం బరువు, ఏదో ఒక ఆయన పాడిన పాటలు లేకపోతే ఆ స్ఫూర్తితో చూస్తారేమో, దాన్ని ఎట్లా క్యారీ చేశారు ఓవరాల్గా ఇప్పటిదాకా? నేను నల్గొండలో, అంటే నేను విలేజ్లో సాంగ్స్ పాడుతున్నప్పుడు గద్దరన్న పాటల్ని నేను క్యాసెట్లో వేసుకొని వినడం, అది బంద్ చేసి వేదికలో, అంటే మా ఊరిలో చిన్నపాటి రచ్చబండలు, అన్నలు, తమ్ముళ్ళు, పెదనాన్నలు, పెద్దమ్మలు అందరి సమక్షంలో బావుల దగ్గర నేను సేమ్ అదే పాట, నేను ఏదైతే నైట్ నేర్చుకున్న పాటని, అదే గద్దరన్న పాటల్ని మళ్ళీ నేను వేదికల మీద అట్లా వినిపించడము. అరే గద్దర్ లెక్కనే పాడుతుండు వీడు అని వాళ్ళు అనడం, అట్లా 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 మా విలేజ్లో గద్దరన్న టైపే వాడుతున్నాను అప్పుడు మందం అనుకోవడం. తర్వాత నేను పెరిగేటి దశలో, తర్వాత నేను చదువునే వదిలేసుకొని చిన్నపాటి డ్రైవింగ్ చేయాలని నల్గొండకు వచ్చినప్పుడు, నల్గొండలో ఇప్పటి R&B మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గర నేను పనిచేయడం, ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అపోజిషన్లో ఉండడం, 99 నుంచి 2004 వరకు, అంటే 95 నుంచి 2004 వరకు నేను కాంగ్రెస్ పార్టీ నాయకులతో పనిచేసాను. నేను ఫస్ట్ చెకిలం శ్రీనివాసరావు గారు, ఆ తర్వాత వాస్తుశిల్పి డాక్టర్ బిఎన్ రెడ్డి ఎంపీ గారు, ఆ తర్వాత ఇప్పుడు R&B మినిస్టర్ గారు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గర పనిచేయడం, ఇంకా ఎక్కువ అప్పుడు సర్పంచులు, ఎంపీటీసీలు వాళ్ళు పోటీలో నిలబడ్డప్పుడు నేను తన కారు డ్రైవర్గా ఉన్నప్పుడు, అక్కడ నా కారులోనే చిన్న కంజర డెక్కి ఉండేది, నా కారులోనే నా బ్యాగ్ ఉండేది. ఎక్కడ 10 మంది 100 మంది కూడంగానే మా ఎమ్మెల్యే గారు ఆ రోజుల్లో ఇక్కడ మంచి పాట పాడాలని అనడం, జనమందరూ నర్సన్న పాడాలని అనడం, అట్లే పాడుతూ ఇంకా ఎక్కువ దీన్ని పదనెక్కించుకున్నట్టుగా అయింది. ఏదో ఒక వేదిక మీద నల్గొండలో జరిగే కాంగ్రెస్ బహిరంగ సభలలో నల్గొండ గద్దరు అని ఎవరో సభాధ్యక్షులు అనడం వల్ల, సరే వాళ్ళ జనం అనడము, అట్లా ఇది నల్గొండ గద్దరు నర్సన్నగా అది స్థిరపడిపోయింది. నా పేరు నర్సిరెడ్డి, మా అమ్మ పెట్టిన పేరు నర్సిరెడ్డి, నా టీసీ కానీ నా ఆధార్ కార్డు కానీ నర్సిరెడ్డి ఉంటుంది.